అందరినీ ట్రాన్స్ఫర్ చేసిన ఈసీని ట్రాన్స్ఫర్ చేయించలేకపోయారు ఈసీని అని కూటమి నేతలు ఏడుస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా లేరో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయించారు. కానీ సిఎస్ జవహర్ రెడ్డిని మాత్రము పదవి నుంచి తీపించలేకపోయారు. ఇప్పుడు అందుకనే ఎన్నికల కౌంటింగ్ లోపలైనా ఎలాగైనా సిఎస్ని ఏదో ఒకటి చేసి తీపించాలని ఆయన పైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు మళ్ళీ జనసేన కార్పొరేటర్ అయిన మూర్తి ఆయన పేరు పీతల మూర్తి యాదవ్ అనే అతను ఎవరైతే సిఎస్ జవహర్లాల్ రెడ్డి ఉన్నాడో కొడుకు 800 కోట్ల భూములు వైజాగ్లో కొన్నాడంటూ తప్పుడు ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఇప్పుడు వైజాగ్ మొన్న 4 రోజుల క్రితం వైజాగ్ కూడా వెళ్ళొచ్చాడు సిఎస్ జవహర్లాల్ రెడ్డి. అంటే సిఎస్ జవహర్లాల్ రెడ్డి వైజాగ్ ఎందుకు వెళ్ళాను అనే దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా తనపై చేసిన తప్పుడు ఆరోపణలైన మూర్తి యాదవ్ కూడా హెచ్చరించారు. తనపైన నేను పరువు నష్ట దాపం కేసు కూడా వేస్తానని సీరియస్గానే స్పందించారు. హెచ్చరిక కూడా జారీ చేశారు సిఎస్ జవహర్లాల్ రెడ్డి. ఏపీ ఎన్నికలపై ఉత్కంఠ సాగుతున్న ఈ సమయంలో ప్రధాన పార్టీలో ఎవరు అని ఎదురు చూస్తున్న సమయం. ఈ సమయంలో అనూహ్యంగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైన తీవ్ర ఆరోపణలు చేశారు. భూములు కొట్టేశారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీటిపైన సిఎస్ జవహర్లాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మూర్తి యాదవ్ ఆరోపణలు సిఎస్ జవహర్ రెడ్డి పైన జనసేన కార్పొరేట్ పీతల మూర్తి యాదవ్ భూ ఆరోపణలు చేశారు. సిఎస్ జవహర్లాల్ రెడ్డి ఉత్తరాంధ్రలో 2000 కోట్ల అసైన్డ్ భూములు కొట్టేశారన్నారు. జవహర్లాల్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాక భూముల మార్పిడి జీవో 596 తెచ్చారన్నారు. ఆ జీవో ఆధారంగా కుమారుని విశాఖలో పెట్టి 800 ఎకరాలకు పైగా భూములు మార్పిడి జరిగిందని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలన పేరు చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారన్నారు. జగనన్న పేదల ప్రభుత్వంలో సిఎస్కు విశాఖలో 2000 కోట్ల భూములు కొట్టేశారని, మిగిలిన చోట్ల ఇంకెంతో అంటూ ప్రశ్నించారు. భూములు కొట్టేశారంటూ 1000 కోట్ల భూ కుంభకోణానికి నెల రోజుల్లో పదవి విరమణ చేయనున్న సిఎస్ జవహర్లాల్ రెడ్డి తెరరేపారని, ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో 1000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఎస్సీ బీసీలకు చెందిన 400 ఎకరాల అసైన్డ్ భూములు కుమార్ని అడ్డం పెట్టి బినామీల పేరిట చేజిక్కించుకున్నారని ఈ జనసేన నేత ఆరోపించారు. మరో 400 ఎకరాలకు పైగా భూములను ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకు యుద్ధ ప్రతిపాదన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. జవహర్ రెడ్డి అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్న విశాఖ, విజయనగరం జిల్లాలపై కన్నేసి కుమార్ని రంగంలోకి దింపారని తీవ్ర ఆరోపణలు చేశారు ఈ జనసేన వాళ్ళు. దీనికి స్పందించారు సిఎస్. తనపై జనసేన కార్పొరేట్ మూర్తి యాదవ్ చేసిన భూముల కొనుగోలు ఆరోపణలు సిఎస్ జవహర్ రెడ్డి ఖండించారు. విశాఖలో తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ భూములు లేవని తెలిపారు. విశాఖ పర్యటనలో తన మిత్రుడి ఇంటికి వెళ్ళానన్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డు పనులపై కూడా సమీక్షించడానికి వెళ్ళానన్నారు. గత కొంతకాలంగా కొందరు తనపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సిఎస్ గారు. లేని పక్షంలో అతనిపై పరువు నష్ట దావా వేస్తానని, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు. మీడియా పరంగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరంగా తనని ఎదుర్కొంటాను, పరువు నష్ట దావా వేస్తానని కూడా హెచ్చరించారు.